ఇవాళ అందరి వృత్తుల్లోకి అందరూ దిగాం కాబట్టి అందరికీ ఎవరికి ఉద్యోగం లేకుండా పోయింది. పూర్వం ఎవడి వృత్తి వాడుకున్నప్పుడు ఖచ్చితంగా నా వృత్తికి నువ్వు పోటీకి రావు, నీ వృత్తికి నేను పోటీకి రాను, ఎవరి ఉద్యోగం వాళ్ళకి ఖాయం. ఇలాంటివన్నీ ఉండేవి. అందుకే వాళ్ళ పేర్లు కూడా అలాగే ఉండేవి. ఇక ఇతర వర్ణాల పేరులో ఎక్కువగా సేవకా వృత్తిలో వ్యవసాయం చేసుకోవడం లేదా చాకలి మంగలి ఇవన్నీ రకరకాల వృత్తులన్నీ ఉన్నాయి. ఇంకా సేనాధిపతిత్వం అని అవన్నీ ఇవన్నీ రకరకాల. కమ్మవారు పూర్వం చాలా భాగం నాకు చారిత్రక పరిణామం కోసం చెబుతున్న సేనాధిపతులుగా పనిచేశారు. అందుకే నాయకుని అనే మాట కమ్మవారికి సంబంధించింది. అదే నాయేని అయింది, అదే నేని అయింది. కొమ్మినేని, తమ్మినేని, పాపినేని, అక్కినేని ఇవన్నీ కూడా ఇంటి పేర్లు ఉండడానికి కారణం అది. వీళ్ళు సేనాధిపతులుగా పనిచేశారు పూర్వం రాజుల దగ్గర సేనానాయకులుగా. ఆ నాయకులుగా ఉండడం వల్ల నాయకుని అనే పేరు వచ్చింది. నాయకుని పలుకుబడిలో నాయని అయింది, నాయని పలుకుబడిలో నేని అయింది. అక్కడ స్థిరపడింది. ఇంకా ఎందుకంటే అప్పటికి బాగా లిఖిత రీతులు పెరిగి, ఎప్పుడు భాషలో రాత బాగా పెరిగిందో, అచ్చు బాగా పెరిగిందో ఇక రూపాలు స్థిరపడతాయి. ఆ రాత లిఖితం అనేది లేనప్పుడు రూపాలు మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే అందరూ రకరకాలుగా పలుకుతారు. ఇప్పుడు ఇంకా పలికేందుకు ఇప్పుడు ఇంటి పేరు మీరు కొమ్మినేని అని రాస్తే ఇంకెవరు వేరే విధంగా పలికితే మీరు కూడా ఊరుకోరక కొమ్మి నాని అని ఎవరైనా రాస్తే నాని కాదని మేము నేనే అని మీరు చెబుతారు ఖచ్చితంగా. అది స్థిరపడదు. అంటే ఈ అచ్చు రాకముందు అనేక రకాల మార్పులు వచ్చి